గొర్రెల స్కామ్ కేసులో ఏసీబీ విచారణను ముమ్మరం చేస్తుంది. గొర్రెలు అమ్మి మోసపోయిన రైతులను నేడు మరోసారి ఏసీబీ కార్యాలయానికి అధికారులు పిలిపించడం హాట్ టాపిక్ గా మారింది. ఈ రోజు పల్నాడు, గుంటూరుకు చెందిన గొర్రెల పంపిణీదారుల నుంచి ఏసీబీ అధికారులు స్టేట్మెంట్ రికార్డ్ చేయబోతున్నారు. ఈ మేరకు బంజారాహిల్స్ ఏసీబీ ప్రధాన కార్యాలయానికి ఇప్పటికే 10 మంది గొర్రెల పంపిణీదారులు చేరుకున్నట్టుగా సమాచారం. గొర్రెల పంపిణీలో కాంట్రాక్టర్ మోయినుద్దీన్తో పాటు మరో 13 మంది కాంట్రాక్టర్స్ ను ఏసీబీ గుర్తించింది. గొర్రెల యూనిట్ల పంపిణీ కోసం తలసాని ఓఎస్డీ కళ్యాణ్ కుమార్, డైరెక్టర్ రామచంద్ర నాయక్ కాంట్రాక్టర్స్ ను ఇన్వాల్వ్ చేసినట్టుగా ఏసీబీ అధికారులు వెల్లడించారు. మాజీ మంత్రి కేటీఆర్ పిఏ తిరుపతి రాజు గొర్రెల యూనిట్ పంపిణీ చేసినట్టుగా గుర్తించారు. అలానే మిగతా కాంట్రాక్టర్స్ కు సంబంధించి వివరాలను సైతం ఏసీబీ ఆరా తీస్తుంది. ఈ క్రమంలోనే మరోసారి గొర్రెల స్కామ్ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? గొర్రెల స్కామ్ పై అక్కడ ఎవరైతే మోసపోయిన లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ అక్కడికి చేరుకున్నట్టు తెలుస్తోంది. సో ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? గుంటూరు, పల్నాడుకు చెందిన 10 మంది రైతులు ఈ రోజు మరోసారి ఏసీబీ కార్యాలయానికి రావడం జరిగింది. వారికి సంబంధించిన మరోసారి స్టేట్మెంట్ రికార్డ్ చేయడం. ఎందుకంటే కాంట్రాక్టర్ మోయినుద్దీనే కాకుండా మరో 13 మంది కాంట్రాక్టర్లను గుర్తించారు. అందులో కేటీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ పిఏ తిరుపతి, ఒక రాజు అనే సిరిసిల్ల జిల్లాకు చెందిన కాంట్రాక్టర్ కూడా ఇక్కడ ఈ పశుసంవర్ధక శాఖలో ఇన్వాల్వ్ చేసినట్టు గుర్తించడం జరిగింది. మొత్తం ఈ కాంట్రాక్టర్లు అందరినీ కూడా రామచంద్ర నాయక్, ఓఎస్డీ కళ్యాణ్ కుమారే మధ్యవర్తిగా ఉండి వారిని ఎంటర్ చేసి గొర్రెల యూనిట్లను పంపిణీ చేయించినట్టు ఏసీబీ అనుమానిస్తుంది. మొత్తం 13 మంది కాంట్రాక్టర్లు ఎన్ని లక్షల యూనిట్లని పంపిణీ చేశారు, వీరు ఎంత కమిషన్ రూపంలో తీసుకున్నారు, కొన్ని పంపిణీ చేయకుండానే గొర్రెలు పంపిణీ చేసినట్టు బిల్లులు చూపించారు. కాబట్టి ఎన్ని కోట్ల రూపాయలు, మొదటిగా 700 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అనుకున్నారు. కానీ 1000 కోట్లకు పైగా ఈ నిధులన్నీ పక్కదారి పట్టినట్టు ఏసీబీ అనుమానిస్తుంది. ఇప్పటికే ఈడీ కూడా కేసులు నమోదు చేసి వివరాలు ఇవ్వాలని చెప్పేసి ఇటు పశుసంవర్ధక శాఖకు లేఖ రాయడం జరిగింది. ఒకవైపు ఈడీ దర్యాప్తు జరుగుతుంది, ఒకవైపు ఏసీబీ దర్యాప్తు జరుగుతుంది. ఈ దర్యాప్తులో భాగంగానే ఇప్పుడు రైతుల నుంచి మరికొంత సమాచారాన్ని తీసుకోవడానికే ఈ రోజు ఏసీబీ కార్యాలయానికి పిలిచినట్టు తెలుస్తుంది. ఈ రోజంతా వారికి సంబంధించిన స్టేట్మెంట్ ను మరోసారి ఏసీబీ అధికారులు రికార్డ్ చేయబోతున్నారు. ఇంకా కీలకమైన వ్యక్తుల అరెస్టులు కూడా ఈ వారంలో ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే రాజకీయ నాయకులు, గతంలో ఉన్న ప్రభుత్వ పెద్దల ఇన్వాల్వ్మెంట్ లేనిది ఈ గొర్రెల స్కామ్ ఇన్ని 1000 కోట్లకు పైగా స్కామ్ చేసే అవకాశం లేదు. కాబట్టి వీళ్ళ వెనుక ఉన్న వారిపైన కూడా ఎవరు ఆదేశాల మేరకు కాంట్రాక్టర్లను ఇన్వాల్వ్ చేశారనే దానిపైన ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. సర్కార్. థ్యాంక్ యూ సురేష్.